హలో కుటీస్, నేను మీ ఎర్రాప్రగడ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్రాప్రగడ వంటలు. ఈరోజు వీడియోలో మనందరి ఫేవరెట్ బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తాను కుటీస్. ఈ కోడిగుడ్డు కూర చపాతీ, పూరి, అన్నంలోకి అద్దిరిపోతుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. తిన్నవారందరూ ఏవండోయ్ ఎలా చేశారు అని పక్క రెసిపీ అడుగుతారు కుటీస్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలెడదామా కుటీస్? ముందుగా ఎగ్స్‌ని బాయిల్ చేసుకోవాలి కుటీస్. అవి కొంచెం చల్లారాక, అంటే మనం పట్టుకునేలాగా ఉన్నప్పుడు ఈ పైనున్న పెంకులు తీసేసేయండి కుటీస్. నేనిక్కడ 4 ఎగ్స్‌తో కర్రీ చేస్తున్నాను కుటీస్. మీకు కావాలనుకుంటే ఎక్స్‌ట్రా ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు కుటీస్. అన్ని గుడ్లకి పెంకులు తీసుకున్నాక నైఫ్‌తో 4 సైడ్స్ ఘాటులు పెట్టుకోవాలి కుటీస్. ఇలా చేస్తే కర్రీ గుడ్డుకి బాగా పట్టి తినే అప్పుడు మరింత రుచిగా ఉంటుంది కుటీస్. ఇలా అన్ని గుడ్లకి ఘాట్లు పెట్టుకున్నాక ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలి కుటీస్. ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇవి కొద్దిగా హీట్ అయ్యాక ఎగ్స్‌ని స్లోగా ఆయిల్‌లో వేసుకోండి. మాడిపోకుండా మంటని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలి కుటీస్. ఎగ్స్ పైనున్న తోలు ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే పైన లేయర్ క్రిస్పీగా ఉండడమే కాకుండా కర్రీలో వేసేటప్పుడు ఎగ్స్ బ్రేక్ అవ్వవు, అలాగే ఈజీగా కలుపుకోవచ్చు కుటీస్. ఇప్పుడు అదే ప్యాన్‌లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకోండి కుటీస్. ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కుటీస్. ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి కుటీస్. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి కుటీస్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు వేపుకోవాలి కుటీస్. ఆ తర్వాత 2 పచ్చిమిర్చీలు చీలికగా కట్ చేసుకొని వేసుకోవాలి కుటీస్. మళ్ళీ మరో నిమిషం పాటు పచ్చిమిర్చి వేగేంత వరకు వేపుకోవాలి. మిర్చి వేగాక 1 ½ మీడియం సైజ్ టమోటాలు ఇలా ప్యూరీ కింద చేసుకొని వేసుకోవాలి కుటీస్. మరో హాఫ్ టమోటా చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం 2 మీడియం సైజ్ టమోటాలు యూజ్ చేస్తున్నా కుటీస్. ఇలా యాడ్ చేయడం వల్ల కర్రీకి పర్ఫెక్ట్ టెక్స్చర్, ఫ్లేవర్, కన్సిస్టెన్సీ వస్తుంది. ఒకసారి అంతా కలుపుకొని టమోటాల నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మీడియం మంట మీద మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కుటీస్. ఆయిల్ సెపరేట్ అయ్యాక ఒకసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఎగ్ మసాలా వేసుకోవాలి కుటీస్. ఈ మసాలాలన్నీ ఒకసారి కలుపుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి కుటీస్. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని 3-4 నిమిషాలు దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి కుటీస్. ఇలా దగ్గర పడ్డాక, అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చాక ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని ఇందులో వేసుకోవాలి కుటీస్. ఈ ఎగ్ గ్రేవీకి బాగా పట్టేలాగా మసాలా ఫుల్లీ బ్లెండెడ్ అయ్యే వరకు 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి కుటీస్. 3 నిమిషాల తర్వాత ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకొని, గార్నిషింగ్‌కి కొత్తిమీర జల్లుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే కుటీస్. అంతే కుటీస్, ఎంతో ఈజీగా, సింపుల్‌గా బాయిల్డ్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈజీగా కర్రీ చేయాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ వీడియో కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుటీస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.